రైట్. మంచిదండి. ఇంతవరకు చక్కని పాటల ద్వారా దేవుని స్తుతించటానికి, మహిమపరచుకుంటానికి దేవుడు మనకి ఇచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ రాత్రి దేవుని సన్నిధానానికి ప్రభును స్తుతించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. కొంచెంసేపు దేవుని వాక్యాన్ని మనం విందాం. క్లుప్తంగా కొన్ని మాటలండి మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయము. ఆదికాండం 24వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదామండి. చదవండి అమ్మా. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించి తనకు కలిగి ఉన్న సమస్తమును ఏలుచుండిన అమ్మ చాలరా. నేను ఈరోజు మీతో చెప్పాలనుకునే విషయం ఏంటంటే, అబ్రహామును దేవుడు అన్ని విషయములలో యెహోవా ఏం చేశాడటండి? ఆ మాట చెప్పాలనుకుంటున్నా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి కాపాడి, మీ సన్నిధి మాకు సహాయాన్ని అనుగ్రహించి మాకు తోడుగా నడిపించారు. ఈ రాత్రి నేను కొంతమందిగా చేరి మిమ్మల్ని గనపరిచి దేవానైనా పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించే భాగ్యము మీరు మాకు అనుగ్రహించారు. ఈ సమయంలో ప్రభువా కొన్ని మాటలు నీ వాక్యంలో చెప్పుకుంటుండగా మీరు మాతో మాట్లాడండి, సహాయపడండి. మీ సన్నిధి మాతో ఉంచి ఈ మాటలు మా ఆత్మీయ జీవితానికి మేలుకరంగా చేసి మహిమ పొందమని యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఎక్కువసేపు చెప్పను, ప్రార్థన చేసుకుందాము. చదువుకున్న వాక్యాన్ని మనం గమనిస్తే ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏం చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు అన్న విషయాలు మనం తెలుసుకుంటే ఈ పాఠం మనకు అర్థమవుతుంది. ఇక్కడ అబ్రహాం అనే ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాం ఇంటిలో ఒక పాలేరు ఉన్నాడు. అప్పుడు ఆ ఇంట్లోనే చాలామంది ఉన్నారు. పెద్ద పాలేరు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పిలిచి వారితో ఈ ప్రమాణం చేయించుకుంటున్నాడు. ఏమనంటే, అబ్రహాముకు పిల్లలు లేనప్పుడు దేవుడు పిల్లల్నిచ్చారు. ఆ కుమారుడికి వివాహ వయసు వచ్చినప్పుడు వివాహం జరిగించడానికి ఒక అమ్మాయిని తీసుకురమ్మని ఎలియాజర్ దగ్గర ప్రమాణం చేయించుకుంటున్నాడు. ఈరోజు మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, అబ్రహామును దేవుడు అన్ని విషయంలో ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. అన్ని విషయాల్లో దేవుడు దీవించాడు. అన్ని విషయాల్లో అనంటే మనకి ఏమర్థమవుతుందనంటే, గొర్రెలలో, మేకలలో, పశువులలో, దాసీలలో, పిల్లలలో అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఏం చేశారంటే అండి దేవుడు ఆశీర్వదించాడు. నేను ఈ వాక్యం చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎందుకు దేవుడు అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, అన్ని విషయాల్లో ఎందుకు దేవుడు దీవించాడు అని ఆలోచించి వెనక్కేళ్ళు చదువుతూ మొదలు పెడితే అబ్రహాము చరిత్ర ఎక్కడ మనకు కనపడుతుందనంటే, ఆదికాండం 11వ అధ్యాయం నుండి మనకు కనపడుతుంది. అబ్రహాం ఎవరనంటే అన్యుడు, అంటే దేవుని ఎరగనివాడు. దేవుని ఎరగని వారందరూ కూడా ఎవరనంటే అన్యులే. దేవుని ఎరిగిన వారు ఎవరనంటే యూదులు, లేకపోతే దేవుని పిల్లలు, సంఘము, దేవుని బిడ్డలను క్రిస్టియన్స్ అని అంటారు. సరే, అబ్రహాము అన్యుడు, కానీ అబ్రహాముకు ఒక లోటు ఉంది. ఏంటంటే పిల్లలు లేకపోవటం. ఎప్పుడైనా సరే లోటు ఉన్నప్పుడే దేవుని దగ్గరికి వస్తారు కదండి. ఒక ముళ్ళు ఉంటేనే వస్తారు. పిల్లలు లేకపోవటము, లేకపోతే బలహీనతను బట్టో, అనారోగ్యాన్ని బట్టో, వేదన బట్టో, ఏదో ఒక సందర్భాన్ని బట్టి ఎక్కడికి వస్తారు? దేవుని సన్నిధానానికి వస్తారు. అబ్రహాము కూడా నిజ దేవుని తెలుసుకుంటానికి కారణం ఏంటంటే తనకు లోటు ఉంది. ఏమిటి ఆ లోటు అని అంటే పిల్లలు లేకపోవటం. ఆ లోటును బట్టి అసలు నాకు ఏ దేవుడు పిల్లల్ని ఇస్తాడని తాను వెతక నిజ దేవుని కనుగొని ఆ దేవునితో దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు అన్నాడు, చూడండి
ఎన్ని విషయాల్లో దేవుడు ఆస్వాదించాడు అని అంటే అన్ని విషయాల్లోనూ ఆస్వాదించాడు. ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాము ఏమి విడిచిపెట్టాడో, దేవుని కొరకు ఏది వద్దనుకున్నాడో అవన్నిటిలో దేవుడు ఏం చేశాడు? ఆస్వాదించాడు. ఈ మాట పూర్తి చేయాలి. ఎన్ని విషయాల్లో ఆస్వాదించాడు అని అంటే అన్ని విషయాల్లో. అబ్రహాము దేవుని కొరకు ఏది విడిచిపెట్టాడో వాటన్ని విషయాల్లో దేవుడు ఏం చేశాడు? ఆస్వాదించాడు. అంటే చదువుదాం ఏం విషయాల్లో ఆస్వాదించాడు అని అంటే 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా దేవుడు చెప్తాడు అబ్రహాంతో చెప్తున్నాడు, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆస్వాదించి నీ నామమును ఏం చేస్తానన్నాడు? ఇప్పుడు దేవుడు అన్ని విషయాల్లో ఆస్వాదించడానికి కారణం ఏంటంటే దేవుడు నిమిత్తం ఏదైతే విడిచిపెట్టమని చెప్పాడో వాటన్ని విషయాల్లో దేవుడు ఏం చేశాడు? నా మాట అర్థం చేసుకోవాలి. నీ దేశమును విడిచిపెట్టమన్నాడు. అబ్రహాముని ఒక దేశముగా చేశాడు. నీ బంధువులను విడిచిపెట్టమన్నాడు. బంధువులు లేకపోవడాన్ని బట్టి బంధువుల కంటే మిన్న అయిన గొప్ప సైన్యముగా దేవుడు చేశాడు. ఎంతమంది ఉన్నారట వాళ్ళ ఇంట్లో పనోళ్ళు అని అంటే 400 మంది పనోళ్ళే ఉన్నారట. ఎవరింట్లో? అబ్రహాం ఇంట్లో. కాబట్టి బంధువులు విడిచిపెట్టిన దాన్ని బట్టి, దేశాన్ని విడిచిపెట్టిన దాన్ని బట్టి, తర్వాత మనం చదువుతున్నాం ప్రియులారా స్నేహితులను విడిచిపెట్టిన దాన్ని బట్టి, తన జనాంగారంతటి విడిచిపెట్టిన దాన్ని బట్టి ఏదైతే దేవుని కొరకు విడిచిపెట్టేశాడో అవన్నిటిలో దేవుడు ఏం చేశాడు? ఒక్కటి విడిచిపెడితే 100 రెట్లు దేవుడు ఇచ్చాడనమాట. దేవుని కొరకు మనం ఏది విడిచిపెడతామో అది దేవుడు మనకి ఇస్తాడు. ఒకసారి పుస్తకం ఎక్కడ పెట్టుకోండి. లోకాసు వార్తలో ఒక మాట ఉంటుంది. దేవుని కొరకంట మనమంట లోకాసు వార్తలోనండి 18వ అధ్యాయంలో ఒకసారి చూపిస్తాను. లోకాసు వార్త అండి 18వ అధ్యాయము 29వ వచనం చదవండి. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అనాథములైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను విడిచిపెట్టువాడు ఎవడో ఇహమందును పరమందును కూడా ఏమవుతాడట. అంటే ఇప్పుడు అబ్రహామును దేవుడు అన్ని విషయాలు ఆస్వాదించాడట. కారణం ఏంటి? ఆ పాఠం అర్థం అవ్వలేదు మీకు. దేవుని కొరకు ఏదైతే విడిచిపెట్టాడో విడిచిపెట్టిన దాన్ని బట్టి ఇహమందు పరమందు దేవుడు ఏం చేశాడట? చాలా విషయాల్లో ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే ఆయన రాజ్యము కొరకు భార్యలైనను పిల్లలైనను అన్నదమ్ములైనను తల్లిదండ్రులైనను పిల్లలైన అందరిని ఏం చేయాలట? విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు అంటే విడిచిపెడతామంటే వాళ్ళని మొత్తం ఎడబాటు చేసుకోమని కాదు. దాని అర్థం ఏంటంటే వారు ఆచారాల్లోనికి వెళ్ళకూడదు. రండి మన 12వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. అబ్రహాము తన దేశాన్ని విడిచిపెట్టాడు. దేశం అంటే దేశంలో ఉన్న ఆ కట్టులను విడిచిపెట్టి, బంధువులను వారి బంధర్కాలు దేవునిలో లేని బంధర్కాలు విడిచిపెట్టి, తన ఇంటిని విడిచిపెట్టి, తన ఆస్తిని విడిచిపెట్టి. అబ్రహాం అండి మొట్టమొదట బయలుదేరి వచ్చినప్పటికీ ఉన్నవాడు, డబ్బులు ఉన్నవాడు, లేనోడేం కాదు. కానీ అదంతా ఏం చేశాడు? విడిచిపెట్టాడు. నాకు వద్దు, ఇది వద్దు అని చెప్పి విడిచిపెట్టిన రావటాన్ని బట్టి ఏదైతే దేవుని కొరకు విడిచిపెట్టేశాడో వాటన్నిటిలో దేవుడు ఏం చేశాడనంటే ఆశీర్వదించాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలంటే, మనము కూడా అన్ని విషయాల్లో దేవుడు దీవించాలంటే మనం కూడా విడిచిపెట్టవలసినవి ఉన్నాయి. ఆ విడిచిపెట్టినంత కాలము అన్ని విషయాల్లో దేవుడు మనలను ఆస్వాదించడమాట. ప్రియులారు గమనించండి, విడిచిపెట్టాలి. విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టుకోకుండా దాంట్లోనే పట్టుకొని ఉంటే వాటి వల్ల మనకు ప్రయోజనమేం కాదు కదా. ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేం. అబ్రహాము విడిచిపెట్టాడు కనుక అన్ని విషయాలు అబ్రహామును దేవుడు ఆస్వాదించాడు.
12వ అధ్యాయంలో, 13వ అధ్యాయంలో, 14వ అధ్యాయంలో ఒక్కొక్క సందర్భాన్ని మీకు చూపిస్తాను. దానికంటే ముందు ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమని చెబుతున్నాడు దేవుడు అని అంటే, నీ తండ్రి ఇంటిని బంధువులను నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును ఏం చేస్తానన్నాడు, గొప్ప చేస్తానన్నాడు. నిన్ను ఆశీర్వదించు వారిని శపించదవు, భూమి యొక్క సమస్తములను నీ అందు ఏమవుతాయట, అబ్రహాముతో అనగా అమ్మద్. చాలు, నేను వివరిస్తాను చూడండి. నీ నామమును ఏం చేస్తాను, గొప్ప చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును అంటే నీ పేరు నేను ఏం చేస్తానంటే గొప్ప చేస్తాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని బట్టి మీతో చెప్తున్నాను, మనం దేవుని కొరకు ఈ లోకములో ఎప్పుడు నిందపడతామో, ఎప్పుడు అవమానపరచబడతామో అప్పుడు దేవుడు మన పేరును గొప్ప చేస్తాడు. కాబట్టి ప్రతిది కూడా అంతే. ఒకసారి చూడండి, ఈ వాక్యం కూడా చదువుదాం. దేవుని కొరకంటే ప్రాణంతో సైతం, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 39వ వచనంలో ఏమని ఉంటుందని అంటే, దేవుని కొరకంటే తన ప్రాణము సైతం లెక్క చేయకుండా ఉంటే దేవుడు తన ప్రాణమును దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకొనును, తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని ఏం చేస్తాడట అంటే, మనమండి ఈ లోకములో ప్రాణముతో సైతం లెక్క చేయకుండా దేవుని కొరకు జీవించినప్పుడంట ఆ ప్రాణాన్ని మనం ఏం చేస్తామంటే అండి దక్కించుకుంటాం. బాబోయ్ అయ్య బాబోయ్ అంటూ ఉన్నామంటే టుప్మని పోతాడట. చావైన రేవైన పర్లేదు దేవుని కొరకు బతుకుతాం అన్నవాడికి వారి ప్రాణం ఏమవుతుందటండి, దక్కించబడుతుంది. అదే ప్రతిది కూడా అలాగ ఆలోచించాలి. ఎలాగనంటే, దేవుని కొరకు దేన్నైతే మనం విడిచిపెడుతున్నామో, వద్దనుకుంటున్నామో దాన్ని 100 రెట్లు ప్రతిఫలంగా దేవుడు మనకి ఇస్తాడు. 100 రెట్లు ప్రతిఫలంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని తెలియపరుస్తాను. అలాగే అబ్రహాము కూడా అన్ని విషయాల్లో దేవుడు ఏం చేశాడండి, ఆశీర్వది. ఏ విషయాల్లో బాధపడ్డాడో ఆ విషయంలో దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు. ఏ విషయాల్లో అని అంటే కనుక మనం చూస్తాం. చూడండి, 12వ అధ్యాయంలో దేవుడు పిలిచారు, తాను బయలుదేరాడు. 13వ అధ్యాయంలో ఏం చూస్తామనంటే, లోతు కాపరులకును అబ్రహాము కాపరులకును గొడవ వచ్చిందంట. గొడవ వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడో తెలుసా, ఆ లోతుతో గొడవ పడకుండానట్లు సమాధానము పడ్డాడు. అంటే 13వ అధ్యాయంలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అబ్రహాము సమాధానం పడటానికి ఇష్టపడ్డాడు. సమాధానం పడటానికి ఇష్టపడ్డాడు కనుక అబ్రహాం వెళ్ళిన చోటల్లా దేవుడు అబ్రహాముకి ఏమిచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, మనము కూడా ఒకవేళ మనకు నష్టము కలుగుతున్నా కూడా ఆ వ్యక్తితో ఏం చేయాలి, సమాధానం పడాలి. ఆ వ్యక్తితో సమాధానం పడినప్పుడు మన జీవితాలలో ఆ విషయంలో దేవుడు మనకు రెట్టింపు ఘనతను ఇస్తాడు. 14వ అధ్యాయంలో ఏం చూస్తామనంటే, చదువుదాం చూడండి. 14వ అధ్యాయంలో కొంచెం శోధన వచ్చింది అబ్రహాంకి. సొదొమ పట్టణం మీదకి వెళ్ళినప్పుడు, సొదొమ పట్టణం లోతు ఆస్తి పట్టుకుపోతున్నారని తెలుసుకొని లోతు అబ్రహాం తన దగ్గర ఉన్న జనాంగాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో జయించిన తర్వాత వస్తూ ఉంటుండగా సొదొమ రాజు ఏం చేశాడనంటే, ఏమవుతే తెచ్చావు అవన్నీ తీసుకుని నువ్వే పట్టుకెళ్ళి అబ్రహాం, నువ్వు గెలిచి పోరాడి తెచ్చావు కదా అని అంటే, అబ్రహాం ఏమంటాడు తెలుసా, నీ నూనె పోగు కూడా నాకు వద్దంటాడు. అంటే గుడ్డ మొక్క కూడా నాకు వద్దన్నాడు. చూడండి, ఆ మాట చదువుదాం. ఎక్కడుంది, 14వ అధ్యాయంలో ఆ మాట చదువుతాం. 22 చూడరమ్మా. 14:21 నుంచి చదవరమ్మా. సొదొమ రాజు
ఒక నూనె పోగునైనను చెయ్యెత్తి ఏం చేశాడు? ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దేవుడు అన్నారు, అబ్రహాం నేను దీవిస్తాను, అబ్రహాం నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన అబ్రహాం దేవుని మాట మీద నమ్మిక ఉంచిన అబ్రహాము సొదొమ గొర్రాజు ఆస్తిని ఇస్తానంటున్నప్పుడు ఒకవేళ ఇచ్చుకున్నాడు అనుకోండి, సొదొమ రాజు జీవితకాలం అంతా ఏమంటాడు? నేనే దీన్ని ఇచ్చాను రా, దీన్ని ఇచ్చాను రా. నేను ఇదివరకు చెప్పినట్టున్నాను. జాన్ బెంటన్ గారు అని ఒక ఆయన ఉండేవాడు తణుకులో, చాలా పెద్ద ఐశ్వర్యవంతుడు. అమెరికా నుండి ఒక సంవత్సరానికి బ్యాచ్లాగా అమెరికా నుండి దిగేవారు. 50 మంది, 15 మంది, 30 మంది అలా దిగుతూ ఉండేవారు దొరలో. అంత ఐశ్వర్యం కలిగిన వ్యక్తి ఒకరోజు ఏం చేశాడంటే నన్ను రమ్మన్న తర్వాత వెళ్ళిన తర్వాత అప్పుడు నేను ఏం చేశానంటే, రమ్మన్నాడు కదని ఆతృతగా చెప్పులు పెట్టేసి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత వర్షం వస్తుంది. ఆ వర్షాన్ని బందతోనే లోపలికి వెళ్ళాను. ఏంటి జాయ్ చెప్పు లేకుండా వచ్చావేంటి అన్నాడు. సార్ లేవండి ఎక్కడో మర్చిపోయానని అన్నాను. అప్పుడు వెంటనే నన్ను బండి ఎక్కించుకుని తీసుకుని వెళ్ళి అప్పట్లోనే 350 రూపాయలు చెప్పులు కొన్నాడు. ఒక 10-15 సంవత్సరాల క్రితం 350 రూపాయలు చెప్పులు కొన్న తర్వాత వేసుకున్నాను. చాలా సంతోషపడ్డాను. మంచి ఆయన అనుకుని కుశాలు పడ్డాను. నేను చెప్పులు వేసుకుని ఇంటికి రాలేదు. ఆంధ్రప్రదేశ్ అంతా అలరైపోయింది నాకేం కొన్నానని. చెప్పులు కదా. ఒక ఆయన బేపనాయన, ఒక ఆయన అడుక్కుని ఆయన ఇక్కడ వస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు. ఆయన వచ్చి, అరే నీకు జాన్ బెంటన్ చెప్పులు కొంటానుగా, నీ బొత్తుకు లేదురా అన్నాడు. నీకెలా తెలుసురా అంటే నాకు అర్థమైపోయింది అక్కడ ఆడి చెప్పు. అప్పుడు నేను అనుకున్నాను, అప్పుడు ఈ వాక్యం అర్థమైంది. అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆస్వాదించడానికి కారణం ఏంటంటే, నా దేవుడు నన్ను దీవించే వరకు నీ నూనె పోగు నాకు వద్దన్నాడు. అంటే లోక సంబంధమైనది ఏది వద్దన్నందుకు దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆస్వాదించాడు. మనం కూడా అండి పాపం ద్వారా వస్తున్నది ఏదైనా సరే మనం సంపాదించుకున్నప్పుడు దాని ద్వారా మనకు ప్రతిఫలమేమీ రాదు. కాబట్టి దేవుడు ఆశ్రయించే వరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఇంకో మాట చెప్పేసి నేను ముగిస్తానండి ప్రియులారా. ఇంకోటి ఏంటంటే, అబ్రహామును పిల్లలు లేనప్పుడు పిల్లల్ని ఇచ్చినప్పుడు ఆ ఒకే ఒక కుమారుని దేవుని కొరకు ఇమ్మన్నప్పుడు అబ్రహాం తన ఒక్క కుమారుని దేవునికి ఇవ్వటానికి ఎన్నితీయలేదు కనుక దేవుడు అన్ని విషయంలో దేవుడు ఏం చేశాడండి? ఆస్వాదించాడు. ఈరోజు మన విషయంలో కూడా అబ్రహామును దేవుడు ఆస్వాదించినట్టుగా మనలను దేవుడు దీవించాలనంటే మనం కూడా చేయవలసిన పని ఏంటనంటే, అబ్రహాము లేమిలో తన కుమారుడు ఒకే ఒక కుమారుడైన దేవునికి ఇవ్వటానికి ఎన్నితీయలేదు కాబట్టి అబ్రహాము విషయంలో దేవుడు సహాయం చేసిన దేవుడే మన విషయంలో కూడా సహాయము చేస్తాడు. నేను ముగిస్తున్నాను. అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఏ విషయాల్లో ఆస్వాదించాడు అనంటే, తాను దేవుని కొరకు ఏది విడిచిపెట్టుకున్న వాటన్ని విషయాల్లో దేవుడు ఆస్వాదించాడు. అర్థమైందమ్మా నా మాట? నా ప్రసంగం అర్థమైందా? ఈరోజు నా పాఠం ఏంటంటే, అబ్రహామును దేవుడు దీవించడానికి కారణం ఏంటంటే, అబ్రహాము దేవుడు కొరకు ఏది విడిచిపెట్టుకున్నవా అన్ని దేవుడు రెండింతలుగా బంధువులు విడిచిపెట్టాడు, బంధువులను దేవుడు ఇచ్చాడు. కనుక ప్రియులారా, ఆస్తిని విడిచిపెట్టుకున్నాడు, దేవుడు ఆస్తిని ఇచ్చాడు. గ్రామాన్ని విడిచిపెట్టాడు, గ్రామాన్ని ఇచ్చాడు. దేశాన్ని విడిచిపెట్టాడు, తానే ఒక దేశముగా మారాడు. కుమారుణ్ణి దేవుని కొరకు అర్పించడానికి వెనకాలేదు. దేవుడు అనేక మంది బిడ్డలను ఆకాశ నక్షత్రాల వలె దేవుడిచ్చారు. కాబట్టి మనము కూడా ఈ లోకంలో ఉన్నంత కాలము దేవుని కొరకు విడిచిపెట్టుకున్నప్పుడు ఆ తర్వాత దేవుడు మనకి ఇవ్వబోయే ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ఒకవేళ ఆదివారం డ్యూటీకి రావాల్సి ఉండి ఎవరో ఒక 1000 రూపాయలు ఇస్తానంటే వెళ్ళిపోతే దాన్ని విడిచిపెట్టుకోలేదు కాబట్టి దాని ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకోండి. పతితలుగా ఆలోచించాలి. ఈ రాత్రి ప్రార్థనకు రాకుండా ఏ ముచ్చట్లు పెట్టుకుని అక్కడ కూర్చుని ఉన్నావు అనుకోండి, ఈ రోజుకు రావాల్సిన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు. కాబట్టి ఆ ముచ్చట్లు విడిచిపెట్టి దేవుని సన్నిధానానికి వస్తే దానికి తగిన ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తారు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అబ్రహామును అన్ని విషయాల్లో దేవుడు దీవించినట్టుగా మనల్ని దీవిస్తాడు. కంగారు పడొద్దు. ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన మహిమ వచ్చేలాగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఇప్పటికే దీవించాడు, ఇంకనూ దీవిస్తాడు. అనేక మందికి పెట్టేవారుగా మన గిన్నె నిండి పొల్లేలాగా దేవుడు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. కూర్చో అమ్మగారు, ఈ కూర్చో 2 మాటలు ఇచ్చి ఇక్కడికి ఇస్తాడు.
వివరించండి. రైట్ అమ్మ, తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. ప్రియులారా, క్లుప్తంగా కొన్ని మాటలు మనం విన్నాం. అబ్రహాం ఎందుకు దీవించబడ్డాడు? ఊరికే వచ్చేవి ఆశీర్వాదాలు. ఈరోజు అబ్రహామును దీవించిన దేవుడు మనల్ని దీవించాలంటే, ఇదిగో అబ్రహాము దేవుని కొరకు విడిచిపెట్టాడు. ఏం విడిచిపెట్టాడు? తల్లిదండ్రులు విడిచిపెట్టాడు, బంధువులను, స్నేహితులను, ఆచారాలను, పద్ధతులను, దేవునికి విరోధమైనవి విడిచిపెట్టాడు. అయ్యో, నా తల్లిదండ్రులు లేకపోతే నా పరిస్థితి ఏంటి? నా దేశాన్ని విడిచిపెట్టిపోతే నేను ఎక్కడికి వెళ్ళి బతకగలను? అయ్యో మరి నా స్నేహితులు లేకపోతే నాకెవరు స్నేహము, నాకెవరుంటారు అని ఆలోచన రావాల్సిన సందర్భంలో దేవుని కొరకు నాకు స్నేహితులు వద్దు, దేవుని కొరకు తల్లిదండ్రులు కూడా వద్దు, బంధువులు వద్దు, ఎవరు వద్దు, దేశం వద్దు, నా గ్రామం వద్దు అని విడిచిపెట్టాడు. కనుక దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు. ఇంకేం చేశాడు అని అంటే, ప్రియులారా, ఒక నూనె పోగు కూడా రాజుల దగ్గర ఆశించలేదు. దేవుడు ఇచ్చే వరకు ఎదురు చూచాడు. తర్వాత మనం గమనిస్తున్నాం, తనకు లేమిలో తన కుమారుణ్ణే దేవునికి ఇచ్చేశాడు. అది దేవుడు చూసి దేవుడు అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు మనము కూడా విడిచిపెట్టి దేవుని కొరకు సాగిపోతే, విడిచిపెట్టడం అది కొంచెం కష్టమే, దానివల్ల లాభం వస్తుంది అనుకుంటున్నాం, కానీ మంచిదే. కానీ విడిచిపెడితే లోకములో లాభము కంటే 100 రెట్లు లాభం, మేలు పొందుతాం. అలా పొందేలాగున మనం తీర్మానం తీసుకుందాం. అటుగా దేవుడు అబ్రహామును అన్ని విషయాలు దేవుడు ఆశీర్వదించినట్లుగా, మొట్టమొదటిగా దేవునికి, సంఘానికి, దైవజనులకు, దేవుని పనికి ప్రాముఖ్యత ఇద్దాం. దాని ద్వారా దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. అబ్రహాము అన్యజనుడే, కానీ దేవుని కొరకు సాగిపోయాడు కనుక దేవుడు ఆశీర్వదించినట్టుగా మనలో కూడా దేవుడు ఆశీర్వదించేలాగున ప్రార్థన చేసుకుందాం. మరి ఒక 7 ప్రార్థన చేయాలి, కానీ సమయం తక్కువగా ఉంది కనుక ఒక 2 ప్రార్థన చేయండి. అది తదుపరి నేను ప్రార్థన చేసి మీకు ఆశీర్వాదం ఇస్తాను.